ఎండ దెబ్బకు చెరువులు కుంటలు అడగంటిపోతుంటే అక్కడ మాత్రం ఎలాంటి మోటార్ లేకుండానే బోరుబావు నుండి నీరు ఉబికి వస్తుంది. అవును, మీరు వింటున్నది నిజమే. ఎర్రటి ఎండలో ప్రకృతి సృష్టించిన ఈ వింతను చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు మోటార్ లేకుండా నీళ్లు ఎలా వస్తున్నాయి? ఈ వింత నార్కల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండ తాండలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో త్రాగునీటి కోసం 5 ఏళ్ల క్రితం ఒక బండ ప్రాంతంలో బోరు వేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ బోరుకు మోటారు అమర్చలేదు. గతంలో కేవలం వర్షాకాలంలో మాత్రమే ఈ బోరు నుండి నీరు స్వల్పంగా వచ్చేది. కానీ గత 3 రోజులుగా ఎలాంటి మోటార్ సహాయం లేకుండానే ఈ బండపై ఉన్న బోరు నుండి నీరు ఏకతాటిగా ఉబికి వస్తుంది. మునుపెన్నడూ చూడని ఈ వింతను చూసి చంద్రబండ తాండా గ్రామ సర్పంచి చిట్టి, ఉప సర్పంచ్ శంకర్ నాయక్ మరియు గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో ఇలా నీరు రావడం భగవంతుడి మహిమేనని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలా చిట్టి సర్పంచ్గా చంద్రబండ తాండలో పనిచేస్తున్నాను. ఈ వాగు కాడ ఒక బోరు వేపించిండ్రు 6 సంవత్సరం కింద 7 సంవత్సరం కింద. అయితే ఈ నీళ్లు వానాకాలంలోనే దుంకేది బాగా. ఈ ఎండాకాలంలో దుంకుతుండ్రందుకు చాలా మంది మా తాండోళ్ళు చూసి ఇట్లా బాగా ఆనందం పడుతుండ్రు. ఈ నీళ్లు ఈ ఎండాకాలంలో దుంకడం ఏంది, చాలా బోర్లు వంపులో వాగు అంచున వంపు కింద దీన్ని ఆడ ఈడ వేపించుకున్నారు. కానీ ఆ నీళ్ళే మొత్తం ఎండుకోపోతుంది. కాబట్టి ఈ బండ మీద వేసే బోరు ఎట్లా దుంకుతుంది ఏంది అని మా తాండోళ్ళకి ఇట్లా పరేషాన్ అవుతుండ్రు. చూసి వాళ్ళు రైతులు మొత్తం పరేషాన్ అవుతుండ్రు. కాబట్టి ఈ నీళ్లకు మా తాండకు మంచిగా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. శంకర్ నాయక్, పెదకొత్తపల్లి మండల్ చంద్రబండ తాండా ఉప సర్పంచ్గా పనిచేస్తున్నాను ప్రజెంట్. మా గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో గత 6-7 సంవత్సరాల కింద శ్మశాన వాటిక ఇక్కడ నిర్మించడం అనేటువంటి జరిగింది. ఈ శ్మశాన వాటికకు అవసరానికి అనుగుణంగా ఇక్కడ బోర్ వేయడం అనేటువంటిది జరిగింది. ఆ బోరు అప్పట్లో పెద్దగా పడలేదు. నీరు పడ్డా కొంచెం మామూలుగా పడ్డది. అప్పుడు ఒక బోరు దాంట్లో దించడం అనేది జరిగింది. ఆ బోర్ని గుర్తులేని వాళ్ళు ఎవరో తీసుకుపోయారు. అప్పటి నుంచి ఆ బోరు ఖాళీనే ఉన్నది. బాగా వర్షాలు వచ్చినప్పుడు కొంచెం నీళ్లు ఇట్లా పైకి కనిపించినాయి. కానీ ఈ చూస్తుండగానే ఈ మధ్య కాలంలో గత వారం రోజుల నుంచి అక్కడ నుంచి నీళ్ళు, ఆ బోర్ నుంచి విపరీతంగా నీళ్లు పైకి రావడం అనేటువంటిది చూసి మా గ్రామ రైతులు బాగా అక్షరానికి గురి చేస్తూ ఉన్నారు. నేను కూడా గతంలో నిన్న వచ్చి చూడడం జరిగింది. నీళ్లు బాగా విపరీతంగా పైకి వస్తూ ఉన్నాయి. ఈ విషయంపై నేను సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ ఏఈతోన డిఈతోన మాట్లాడడం జరిగింది. డి గారు కూడా మనకు ఆ నీళ్లు పైకి వచ్చేదాన్ని చూసి అక్కడ ఒక బోరు మోటార్ దాంట్లో వేసి పైప్ లైన్ చేసి గ్రామానికి మంచినీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తక్షణమే ఈ కార్యక్రమం ఈ అధికారులు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.